మాధవేంది మిక్సీ పట్టుకొని వచ్చింది అనుకుంటారా? ఇక్కడైతే నేను మిక్సీ గురించి ఒక పెద్ద నా లైఫ్లోనే జరిగిన పెద్ద మోసం చెప్పడానికి వచ్చినాను. ఈ వీడియో చేయడానికి ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నాలాగా ఎవరు అంటే ఇట్లాంటి వాటికి గురి కావద్దని ఈ వీడియో చేస్తున్నా. ఆల్మోస్ట్ ఇది అయ్యి 2 years అవుతుంది అనుకుంటా. బట్ నా సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్కి ఇది తెలిస్తే వాళ్ళు కూడా ఇలాంటి తప్పులు చేయరని నేనైతే అనుకుంటున్నా. ఏంటంటే ముందైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము. ప్రాసెస్ అంటే నాకు వీడియోస్ చేసి ప్రాసెస్ అని వచ్చేస్తుంది. ఏం లేదు, ఇది మిక్సీకి పెద్ద స్టోరీ ఉంది. మేము అయితే విలేజ్లో ఉన్నప్పుడు మిక్సీ కొనడానికి మామూలుగా అప్పుడు లేకుండే తీసుకుందామని అనుకుండే. మా హస్బెండ్ లేకుండే ఆ టైంలో. ఊర్లలోకి వస్తారు కదా ఇట్లా కార్డ్స్ తీసుకొని ఉంటే 50 రూపీస్ పెట్టి కార్డ్ తీస్తే ఇందులో ఏదైనా ఫ్రీ వస్తే ఫ్రీ, లేకపోతే ఈ 4 లైన్స్ ఉంటాయి. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. అంటే కొన్ని ఒక దాంట్లో మిక్సీ, కుక్కర్ అట్లా, కింద దాంట్లో ఫ్యాను అట్లా, థర్డ్ దాంట్లో ఇంకా వేరేవి అట్లా. మళ్ళీ ఎట్లా అంటే ఫస్ట్ దానికి ఏదో కార్డ్ వెళ్తే ఈ దానికి ఇవి గిఫ్ట్స్ ఎక్స్ట్రా ఉంటాయి, ఇవి సెకండ్ దాంట్లో వెళ్ళిన దానికి ఇవి గిఫ్ట్స్ ఉంటాయి, థర్డ్ దాంట్లో వెళ్ళిన దానికి వేరే ఉంటాయి అని అట్లా చెప్పుకుంటూ వస్తారు కదా. ఇట్లా మొత్తం మనం నమ్మేలాగానే ఉంటాయి అవి కార్డ్స్ అయినా అవన్నీ. సో నేను కూడా ఇట్లా సరేలే చూద్దాము అంటే ఫస్ట్ ఫ్రీ అంటే ఒకటి ఫ్రీ అన్నారు. ఫ్రీ వస్తే అయితే ఫ్రీ అని చెప్పారు. సరే మన లక్ కూడా మనం చెక్ చేసుకుందాము ఎట్లుంటుంది ఏందనేది అని 50 రూపీస్ పే చేసి కార్డ్ అయితే గీకినాం. తీస్తే ఫ్రీ ఏం వెళ్ళలేదు, బట్ లైన్ నెంబర్స్ వెళ్ళినాయి, సంథింగ్ నెంబర్స్ ఈ లైన్లో ఇది. నేను వెళ్ళిన దాంట్లో అంటే ఆల్రెడీ మాకు ఉన్నాయి, మిక్సీ లేదు కదా అని మిక్సీ తీసుకుందామని మిక్సీ తీసుకుంటామని చెప్పిన. వాడేమన్నాడు మిక్సీకి 1900 అని చెప్పిండు. 1900 మిగతావి ఇవన్నీ ఉన్నాయి, ఇవి తీసుకుంటే ఎట్లా అంటే పైవి తీసుకుంటే ఎందులో మీకు ఇవన్నీ ఇస్తాము ఇది తీసుకుంటే అని చెప్పిండు. పైన చాలా వేరే వస్తువులు ఉండే అనమాట. సరే అంటే ఆయన కన్ఫర్మ్గా చెప్పలే, మిక్సీ తీసేసుకోండి, బట్ మీకు ఎక్స్ట్రా 600 కడితే మీకు 2-3 డేస్లలో వచ్చి మా ఆటో వచ్చేసి మీకు ఇంటి దగ్గరికి వచ్చేసి డైరెక్ట్ అవి ఇచ్చేస్తుంది అన్నట్టు. ఎట్లా అంటే నమ్మేలాగా చెప్పిండు. యాక్చువల్గా నేను అట్లాంటివి ఎక్కువ నేను అసలు ఆ రోజు ఎట్లా చెప్పినంటే నమ్మిన కొద్దిసేపట్లో అసలు మైండ్ అంతా ఇట్లా అయిపోయింది. సరేలే 600 కొట్టేద్దాం అంటే అవి అట్లున్నాయి అంటే థింగ్స్ కూడా. అంటే కొద్దిసేపు ఆలోచించేది ఉండే నేను కూడా, అసలు 600కి వస్తాయా అని. కానీ అప్పుడు అంత ఆలోచించే టైం లేదు. ఆయన చెప్తూనే ఉండు ఇట్లా మేడం ఇట్లుంటాయి అని చెప్తుంటే నేను అట్లా అంటే అట్లా చెప్తుండే కదా. మనం అదే ఉన్నాం అప్పుడు, అంటే ఆలోచించే అంత టైం లేకుండే. సరేలే మంచిగా ఉన్నాయి కదా 1900 మిక్సీ, 600 ఇవి కడితే మనకు అవి మంచిగా అవి కూడా వస్తాయి కదా, 2500 అవుతాయి అని చెప్పేసి 2500 ఫోన్పే చేసేసి. యాక్చువల్గా ఆయన పర్సన్ వస్తుండు, ఈయన మొత్తం ఓకే అయిన తర్వాత ఆటో వస్తుందన్నమాట. ఆటో కూడా మళ్ళీ మన ఇంటి దగ్గర రాకుండా రోడ్డు ఉంటుంది కదా, రోడ్డు దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఈయననే పోయి మనం ఏదైతే తీసుకుంటామో వస్తువు తీసుకొచ్చి మన ఇంటికి ఇస్తుండ అనమాట. అప్పుడు మనం అంతా తర్వాత నాకు ఈ మ్యాటర్ అంతా అయిపోయినాక ఇట్లా వేసిరా ఈ ప్రాసెస్ అంతా అని అర్థమైందనమాట. ఇంటికి తీసుకొచ్చిండు. వారంటీ కార్డు 1 year కార్డు ఉంటుంది, నెంబర్ ఉంది దాని మీద, అన్నీ ఉన్నాయి. అది మొత్తం మనం నమ్మేలాగానే, నిజంగా ఇట్లా నమ్మేలాగానే ఉన్నట్టే ఉంది అదైతే. కార్డు కూడా ఫోన్ నెంబర్ ఉంది. మనం ఇక ఫోన్ నెంబర్ ఉందా అంటే ఇక సరే మంచిదే కదా అన్నట్టు కూడా అంటాం. ఇక ఆ టైంలో ఫోన్ చేసి ఇది కలుస్తుందా కలవదా అన్నట్టు ఇట్లా అని మనం చెక్ చేయం కదా ఆ టైంలో. అట్లుండే. సరే ఒకసారి మిక్సీ కూడా ట్రై చేసినాం, అంటే వస్తుందా లేదా అని చెక్ చేస్తే వస్తుంది మంచిది. సేమ్ మనం బయట ఉన్నట్టే మనకు 3 పీసులు వస్తాయి కదా, పెద్దది, కొంచెం చిన్నది, ఇంకా కొంచెం చిన్నది, అవన్నీ వచ్చినుండే. అన్నీ పెట్టి చూసిన, అంటే ఏమీ వేయలేదు, జస్ట్ తిప్పి చూస్తే అన్నీ మంచిగా వర్క్ అవుతున్నాయని ఉండే. సరే అయిపోయింది, తీసుకున్నాం, అయిపోయింది. సరే నేను ఏం చెప్పినంటే 3 days తర్వాత వస్తాం మేడం, మేము చెప్తాము అని 3 days తర్వాత వస్తాము, మేమే ఇంటికి వచ్చి ఇస్తాము మేము డైరెక్ట్ అని చెప్పిండు. 3 days అవుతుంది, రావట్లేదు. సరేలే కొంచెం లేట్ అవుతుందేమో అన్నట్టు నేను ఇంకా 2-3 days అట్లా ఎక్స్టెండ్ అయ్యి ఇక చూస్తున్నా. సరేలే ఇంకా రావట్లేదు, కాల్ చేద్దాం ఒకసారి, కాల్ చేస్తే తెలుస్తుంది కదా అసలు ఏంటి మ్యాటర్ అని కాల్ చేసిన. కాల్ చేస్తే ఏంటి ఇక్కడ ఉంది అసలు అనేది అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తుంది. అస్సలు నేనైతే ఆ రోజు అయితే ఎంత అంటే అసలు ఎట్లా అనిపించింది అనుకున్నాం. సరే నేను ఎవరికి ఏం చెప్పలే, అవుట్ ఆఫ్ కవరేజ్ వచ్చిందంటే అన్నిసార్లు అందరి ఫోన్లు కలవాలని రూల్ లేదు కదా. సో సరే ఓకే అని వదిలేసిన. నెక్స్ట్ డే చేస్తూనే ఉన్నా. ఇక నాకు ఎందుకో డౌట్ కొట్టేసింది, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వచ్చినప్పుడే డౌట్ కొట్టేసింది ఆడ. సరేలే అన్నట్టు నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ చేయడం, మధ్యాహ్నం చేయడం, ఈవినింగ్ చేయడం, ఓ డేకి 10 times చేయడం. అట్లా ఒక 4-5 days అట్లా నేను ఒక్కదాన్నే ఇదంతా
సరే మా హస్బెండ్కి చెప్పిన నేను, అంటే ఇది తీసుకున్నా ఇది ఉంటుంది ఇట్లా వస్తుంది అని చెప్పిండు. ఆయన మధ్యలో మధ్యలో అడుగుతుంది, సరే వస్తుందేమోలే అని చెప్పిన, కాల్ చేసామంటే చేయలే అని చెప్పిన. సరే అని అన్నాడు. నేను ఒక్కదాన్నే అవుతుంది ఇది లోపల ఇదంతా, అంటే చేయడం డేకి 10 డేస్ 10 టైమ్స్ చేయడం ఇదంతా అవుతుండే. ఇక నాకు ఒక 6-7 డేస్ చేసిన అనుకుంటా కంటిన్యూస్గా కాల్స్. ఇక అర్థమైపోయింది ఫ్రాడ్, ఇది ఎంత ఫ్రాడ్ అని అర్థమైంది. ఇక మా హస్బెండ్కి మా హస్బెండ్కి చెప్పిన, మా అత్తమ్మకి చెప్పిన ఉండే, ఇంటి పక్కన కూడా అలా చాలామంది ఉండే తీసుకునేటప్పుడు. ఇక అందరికి చెప్పినుండే ఇట్లా ఫ్రాడే అది, అసలు కాల్ కూడా ఏం లేదు. ఇక అప్పుడు అర్థమైంది వీడు ఇట్లా చేసిండు, అసలు మొత్తం నమ్మించేటట్టు చేసి వాడు ఆటో కూడా, మనకి ఆటో వస్తే ఆటో నెంబర్ అవన్నీ మనం అంటే కొంచెం అట్లా చూస్తాం కదా, అవన్నీ గుర్తు వాడే తీసుకొని వచ్చి ఇస్తుండు. మిక్సీ కూడా ఇక్కడ ఏంది గంగా లెక్క ఉంది, కానీ ఇది రుహి గంగా అంట, రుహి గంగా అని ఉంది. ఏదో గంగా అంటే పెద్ద బ్రాండ్ లెక్కనే అనుకుంటే, పైన గంగానేమో పెద్దగా పెట్టిండు, రుహి ఏమో చిన్నగా. ఇప్పుడు అంత లేదు, అంటే అంత అంటే అది చెక్ చేసి అంత చేసి అంత లేకుండే. ఇక ఆ రోజు అనిపించింది లైఫ్లో అసలు ఎంత అంటే ఒక థింగ్ అని కాదు, కానీ ఒక మనీ కొడుతున్నాము, ఒక మనీ పే చేస్తున్నాము, ఒకటి చేస్తున్నాము అంటే 100 సార్లు కాదు 1,00,000 సార్లు ఆలోచించినా తప్పలేదు. ఎందుకంటే మనకు తెలుసు ఆ 1 రూపీ రావడానికి మనం ఎంత కష్టపడ్డామని మనకు తెలుసు. సో వేరే వాళ్ళు ఎవరేమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళు ఇవ్వలే కదా 1 రూపీ, వాళ్ళకి తెలీదు. సో మనం ఇచ్చినాం కదా. లైఫ్లో ఆ రోజు ఫిక్స్ అయినాం, ఒక పర్సన్ ఇది అడుగుతున్నారు అంటే 100 సార్లు కాదు 1,00,000 సార్లు ఆలోచించు మాధవి, ప్రాబ్లం లేదు అని ఆ రోజు ఫిక్స్ అయినా. ఇక ఇది మ్యాటర్ అయిపోయింది. ఇది అట్లా అయిందనమాట. 600 బొక్క. ఇది కూడా అంతేం పని చేయదు, మెల్లమెల్లగా అన్నీ వేనుండే. మేము ఓన్లీ చిన్నది ఒకటే వాడుతుండే నేను. అసలు ఇందులో ఇప్పుడు ఈ మిక్సీ పట్టే దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అది అసలు ఏమంటారు, అల్లం అసలు మిక్సీ కాదు అనమాట. అయితే మిక్సీ అవ్వట్లేదని నాకు తెలియకుండా అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరినప్పుడు వాటర్ పోసి నూరిరా. కొన్ని రోజులు అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వస్తుంది. మా అత్తమ్మని అడిగిన ఉండే, స్మెల్ వస్తుంది ఎందుకంటే మంచి ఉప్పు వేసినావు అంటే వేసినా అది ఇది అని చెప్పినుండే. తర్వాత మెల్ల చెప్పిస్తున్నా, ఇట్లా గట్టిగా వస్తుండే అత్తమ్మ వాటర్ వేసినా అని చెప్పినుండే. వాటర్ వేస్తారా ఎవరన్నా అసలు అల్లం వెల్లుల్లి ఖరాబ్ కాదా అని అన్నది. మరి మిక్సీ మరి అయితలేదు, మరి ఏం చేయాలి అని వాటర్ వేసినా అని చెప్పిన. అసలు నాకు అప్పటి వరకు అంటే నేను ఎక్కువ ఏం నూరకపోయేది. అసలు ఆ రోజు అయితే హైలైట్ జోక్ అయిన ఉండే. అట్లా అయిందనమాట. మీ లైఫ్లో కూడా ఇట్లాంటివి ఏమైనా జరిగినా కూడా కమెంట్ చేయండి పక్కా. ఎందుకంటే నేను నా విషయం మీకు షేర్ చేస్తున్నా కదా, మీ విషయాలు కూడా ఇట్లాంటి స్కీమ్. నేను ఆ రోజు నుంచి ఏది నమ్మలేదు అసలు అంటే అసలు. ఇంకోటి కూడా జరిగింది లైఫ్లో, టూ జరిగినాయి నాకు. ఇది సెకండ్ది, యాక్చువల్లీ ఇది సెకండ్ది. ఫస్ట్ది ఉంది, అప్కమింగ్ వీడియోస్లో పక్కా చేస్తా అది కూడా. అంటే నాకు జరిగినట్టు ఇంకెవరికి జరగొద్దు అనేది నా మెయిన్ థింగ్ ఈ వీడియో చేయడానికి కూడా. మీరు కూడా ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా, మీకు ఇంకేమైనా అయినాయా కూడా కమెంట్ చేయండి. ఇట్లాంటివి అనేది కిచెన్ ఇట్లా అనేం కాదు, ఇలాంటి చిన్న ఫ్రాడ్ అని 10 రూపీస్ ఫ్రాడ్ అయినా కానీ ఫ్రాడ్ కిందికి, అంటే దాని కిందికి వస్తుంది. ఎట్లయినా మనం మోసపోతున్నాం అంటే ఖచ్చితంగా అది మోసపోతున్నట్టే. 10 రూపీస్ కాదు 1 రూపీ అయినా కానీ ఎలాంటిదైనా అది మనం మోసం చేసినట్టే అనుకుంటాను నేనైతే. మీకు కూడా మీ లైఫ్లో ఎప్పుడు అంటే ఫ్రమ్ ఈ జర్నీలో, ఇప్పటివరకు జర్నీలో ఇలా ఏమైనా జరిగినా కూడా నాకు కమెంట్ చేయండి. మనం కమెంట్ బాక్స్లో మాట్లాడుకుందాము. మళ్ళీ ఎవరు అంటే కమెంట్ చదివిన వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా ఇట్లాంటి ఫ్రాడ్ జరుగుతున్నాయా, నమ్మరు ఎవరు. నేనైతే ఇక ఆ రోజు నుంచి అంతే. సెకండ్ నా లైఫ్లో ఈ రెండింటితోటి ఎండ్ అయిపోయినాయి. 1 రూపీ కొట్టాలన్నా నేను 1,00,000 సార్లు ఆలోచించాలని నేను మనసుకు చెప్పుకుంటా. అందుకనే ఇంకేముంది, ఇదైతే ఈ వీడియో ఇది. ఇంకెట్లాంటి వీడియోస్ చేయాలో కూడా కమెంట్ చేయండి, పక్కా చేద్దాము. నా వీడియోస్ని కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. అట్లయితేనే మన వీడియోస్ మీ వరకు వస్తాయి. ఐ హోప్ మన వీడియోస్ అయితే నచ్చుతున్నాయి అనుకుంటున్నా, ఒక్కరికైనా యూజ్ అవుతున్నాయని అనుకుంటున్నా. లాంగ్ వీడియో అయితే డైలీ అప్లోడ్ చేస్తున్నా, పక్కా చూడండి. టైమింగ్ అనేం లేదు, అప్కమింగ్ డేస్లలో పక్కా టైం ఒక టైం అనేది చెప్తా. ఇప్పుడైతే టైం అయితే ఏం లేదు, టైం అంటే వీలైనప్పుడు చేస్తున్నా. మీరు కూడా అంటే అప్కమింగ్ డేస్లలో చెప్తాను, నేను టైం చెప్తే ఆ టైంకి షెడ్యూల్ చేసేసి పెట్టేసుకుంటా. ఇప్పుడైతే అట్లా ఏం లేదు, వీలైనప్పుడు లేదా మా బాబు వాడుకున్నప్పుడు చేసుకుంటున్నా అంతే. ఈ వీడియోకి అయితే మీరు కూడా ఇట్లయితే మోసపోకండి అస్సలు. అమ్మో నేనైతే పెద్ద షాక్లో ఉండే అప్పుడైతే. ఎనీవే ప్రతి ఒక్కటి ఇన్సిడెంట్ లెర్నింగ్ లాగా తీసుకొని ముందుకెళ్ళడమే, ఏం లేదు.
ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.